దేవాది దేవునికి వేలాది స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నానండి. మీ అందరికీ నా నిండు మరణాతలండి. ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 12వ వచనంలోని, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములు యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. యాక్చువల్గా దేవుడు ఎంత దీర్ఘశాంతి గలవాడంటండి, ఎవ్వరూ నశించిపోకూడదు అనే ఉద్దేశంతోటే కదా ఆయన మహిమ స్వరూపాన్ని విడిచిపెట్టి మానవ రూపిగా వచ్చి ఆయన ఎంతో విలువైన వెలైన రక్తాన్ని చిందించి ఆ రక్తంలో మనల్ని కడిగి నూతన వస్త్రం ధరింపచేసి ఆయన రాజ్యంలో ప్రియ కుమారుడిగా ప్రియ కుమార్తెగా ఆయన సన్నిధిలో నిలబెట్టుకోవాలని వచ్చారు. మనం ఏం చేస్తాము? దేవుణ్ణి విశ్వసిస్తే సరిపోతుంది, బాప్తిసం తీసుకుంటే సరిపోతుంది. ఇక నుంచి మనము పాతాళంలో విడబడము, దేవుడే చూసుకుంటాడు, నేను ఎలా లైఫ్ స్టైల్ ఎలా ఉన్నా సరే అనుకుంటూ ఉంటాం కదండి. కానే కాదు, ఎంత దేవుడు మన మీద ప్రేమతో జీవగ్రంథంలో మనల్ని పిలుచుకొని మన పేరైతే ఎలా రాస్తారో అట్టే రీతిగా మన క్రియలు సరిగ్గా లేకపోతే అలాగే తుడిచివేస్తాడండి. ఎలా అయితే ఎంతైతే ప్రేమను చూపిస్తున్నారో తీర్పు దినమందు మన గురించి దేవుడు వ్యాజ్యమాడతాడు. కరెక్టే. ఎప్పుడు వ్యాజ్యమాడతాడంటే నీ క్రియలు సరిగ్గా ఉన్నప్పుడు వ్యాజ్యమాడతారండి. అంతేగాని సరే ఎవ్వరికి తెలీదు, నీ చుట్టుపక్కల ఫ్రెండ్స్కి కానీ నీ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి కానీ నీ గురించి తెలియదు అనుకుంటారు. కానీ దేవుడు ప్రతిదీ చూస్తూ ఉంటాడు. ఎంతో బాధపడతారు తెలుసండి మన గురించి. దేవుడు చాలా బాధపడతారు. సో ఆయన మన గురించి వ్యాజ్యమడే స్థితిలో ఉండకూడదు అని అంటే కనుక మనము మారు మనసు పొందాలన్నమాట. ధనవంతుడు లాజర్ స్టోరీ అందరికీ తెలుసు కదండి. ధనవంతుడైన అతని పేరు కూడా బైబిల్లో ఎక్కబడాల, కానీ ఎటువంటి హోదా లేదు, అంతస్తు లేదు, చాలా కటిక పేదరికము, కురుపులతోటి చీము నెత్తుతో కారపడుతున్న అతని లైఫ్ స్టైల్ ఎంత దయనీయంగా ఉండేదండి. కానీ అతని పేరు మాత్రం జీవగ్రంథంలో ఎక్కబడింది. ఎందుకు అనంటే ధనవంతుడు ఎప్పుడు కూడా లాజరు స్థితిని చూసి జాలి పడలేదు, కానీ లాజరు ఎప్పుడు ధనవంతుడు బాగోవాలని ప్రార్థన చేసేవాడు. ఎందుకనంటే తను బాగుంటేనే కదా ఏ రోజన్నా ఇంత ఆహారం పెట్టకపోతాడని తన గురించి ప్రార్థించేవాడు అనమాట. అందువలనే లాజరు చనిపోయినప్పుడు అంట పరలోక దూతలు వచ్చి తీసుకెళ్లారంట. ధనవంతుడు ఎంత డబ్బు ఉంటే ఏంటి, ఎంత ఆర్భాటంతో తనని తీసుకువెళ్ళినా కూడా పాతాళంలో విడిచిపెట్టబడ్డాడు. సో మనము కూడానండి మన స్థితిని బట్టి కాదండి, దేవుడు మన స్థితిని ఎట్టి రీతిగా క్షణాల మీద మారుస్తాడు. సో ఎదుటి వారి గురించి మనం ఆలోచించకూడదండి. తీర్పు దినంలో మనము ఎప్పుడు కూడాను ఎలాంటి దోషులుగా నిలబడకూడదు అనమాట. మనం ఎలా నిలబడాలంటే దేవుడు మనల్ని చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలంటే మన శరీర ప్రకారంగా ఎటువంటి తప్పులు చేయకూడదు, దేవుడు ఆజ్ఞానుసారం నడుచుకోవాలి, ఆయన చిత్తాన్ని ఎరిగి